నమస్కారం. రుకీబావుకు స్వాగతం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది మనకు బాగా తెలిసిన సామెతే. ఇదే సామెత మన వంటికి వర్తిస్తుంది. నోరు మంచిగా ఉంటే మొత్తంగా మన ఆరోగ్యమే భద్రంగా ఉంటుంది. ఎందుకంటే నోరు అనేది మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంబరాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకుని చిగుళ్ల జబ్బుల వరకు చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. నోటిలో తలెత్తే ఇబ్బందుల మూలంగా మన లోపల గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాల పనితీరు సైతం ప్రభావితం అవుతుందంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి సింహద్వారాన్ని మనం దుమ్ము చేరకుండా రోజూ తులుపుతుంటాం, మరకలు పడకుండా తుడుస్తుంటాం, అందంగా తోరణాలు కడతాం, అపురూపంగా రంగులు వేస్తాం. మురికి, మట్టి గడప దాటి ఇంట్లోకి రాకుండా అక్కడే కాళ్ళు తుడుచుకునేలా పట్టాలు వేస్తాం. అనుమానం ఏం లేదు, మన ఇంటి తీరుకు ఆ ద్వారమే అద్దం. ఒకవేళ సింహద్వారం దగ్గరే బోలెడంత చెత్తా చెదారం పేరుకుపోయిందనుకోండి, ఏమవుతుంది? వాకిలే కాదు, మొత్తం ఇల్లంతా ఖరాబవుతుంది. అక్కడి నుంచి చెత్త ఇల్లంతా వ్యాపించి గదులన్నీ పాడైపోతాయి. ఇంటికే కాదు, మన ఒంటికి ఇదే సూత్రం. నోరు మన శరీరానికి మహాద్వారం లాంటిది. నోటిని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే ముందు ద్వారం దెబ్బతింటుంది. పళ్ల మీద పాచి చేరి గారపట్టి సూక్ష్మక్రిములు విజృంభించి దుర్వాసనతో చిగుళ్ల వ్యాధులు, రకరకాల దంత సమస్యలు చుట్టుముడతాయని చెబుతున్నారు డాక్టర్లు. సో ఓరల్ హైజీన్ అంటే నోటి పరిశుభ్రత. సో యాక్చువల్గా నోరు అంటే చాలామంది పళ్ళు ఒక్కటే అని అనుకుంటారు, కానీ నోరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ పైన పెదాలు, లోపల టీత్, తర్వాత వాటి మీద ఉన్న చిగుళ్ళ కింద ఉండే పెరిడాంటల్ లిగమెంట్, దాని కింద ఉండే ఎముక. ఇవి కాకుండా నోట్లో ఉండే టంగ్ ఒకటి. సో ఈ టంగ్ కాకుండా చీక్ మ్యూకోజా, ఆ తర్వాత ప్యాలెట్ అంటే అంగిలి. సో ఈ ప్యాలెట్లో మళ్ళీ ముందు పార్ట్ హార్డ్ ప్యాలెట్, వెనక పార్ట్ సాఫ్ట్ ప్యాలెట్. సో ఇవన్నీ కలిపి ఓరల్ క్యావిటీ అని అంటాము. ఈ హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్ దాటినాక థ్రోట్ ఉంటుంది, టాన్సిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ నోట్లోకే వస్తాయి. ఇవన్నీ నీట్గా పెట్టుకునేదే నోటి పరిశుభ్రత. సో ఏ కారణం చేతైనా వేటిలో అయినా ప్రాబ్లం ఉంటే కంప్లీట్ నోట్ నుంచి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. సో మన నోరు క్లీన్ చేసుకోవటం అంటే ఫస్ట్ పళ్ళు క్లీన్ చేసుకోవాలి. సో ఈ పళ్ళు క్లీన్ అంటే బ్రషింగ్ చేసుకున్నాక చాలామంది అయిపోయిందని అనుకుంటారు, కానీ గమ్ అనేది మసాజ్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీడే అండర్ ద గమ్స్ కొంచెం క్యాలిక్యులస్ వెళ్ళి బ్లీడింగ్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ గమ్స్లో ఉంటుంది. సో మనం ఎవ్రీడే టీత్ బ్రష్ చేసుకున్నాక గమ్స్ని బాగా ప్రెస్ చేసి మసాజ్ చేయాలి. సో దానిలో ఉండే ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత చాలామంది టంగ్ క్లీనింగ్ బ్రష్తో చేస్తూ ఉంటారు, కానీ బ్రష్ వల్ల టంగ్ క్లీనింగ్ అనేది ఇన్కంప్లీట్. సో ప్రాపర్ టంగ్ క్లీనర్స్, ఈ స్టెయిన్లెస్ స్టీల్ టంగ్ క్లీనర్స్ వస్తున్నాయి. సో వీటితో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద టంగ్ నుంచి మొత్తం స్క్రేప్ చేయాలి. సో ఈ స్క్రేప్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే కొంచెం పెరిగే ఇదంతా పోతూ ఉంటుంది, దాని మీద డిపాజిట్ అయ్యే డెబ్రిస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది. సో ఈ మూడు అయినాక డీప్ గార్గ్లింగ్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు తిన్న ఫుడ్ మెటీరియల్ ఆ టంగ్ కింద కానీ, ఆ చీక్ సల్కస్లో కానీ, ఆ పైన చీక్ సల్కస్లో కానీ, థ్రోట్లో కానీ ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవంతా డీప్ గార్గ్లింగ్ చేస్తే అప్పుడు కంప్లీట్ పరిశుభ్రత అయినట్టు. ఇవన్నీ అయినాక ఒక్కసారి పైన పెదాలని జస్ట్ కాటన్తో ముంచి క్లీన్ చేసుకోండి వాటర్ తోటి. సో కంప్లీట్ ఓరల్ ప్రొఫిలాక్సిస్ అయిపోయినట్టు. సో ఈ నోటి పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక్క పూట మనం బ్రష్ చేయకపోయినా బ్యాడ్ బ్రెత్ అనేది ఎదురుగుండా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఈ బ్యాడ్ బ్రెత్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మనం డిలే చేస్తా, ఇంకా ప్రాపర్ బ్రషింగ్ కూడా చేయకపోతే అప్పుడు గమ్స్ ఇన్ఫ్లేమ్ అవ్వటము, లేదా టీత్ పుచ్చిపోవటం కానీ, లేకపోతే ఇంకా వేరే అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నోరు అనేది బాడీకి ఒక గేట్వే. మనం ఏది తిన్నా నోట్లో నుంచే వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏమాత్రం ఇన్ఫెక్షన్ నోట్లో ఉన్నా అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి
నోటి పరిశుభ్రత మన జనరలైజ్డ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మన నోరు ఫస్ట్ శుభ్రంగా ఉంటే కంప్లీట్ బాడీ అంతా కూడా చాలా హెల్తీగా హైజీనిక్గా ఉన్నట్టు. నోట్లో వచ్చే సమస్యలకు సంబంధించినంత వరకు దంతక్షయం, చిగుళ్ల వ్యాధుల తర్వాత నోటి దుర్వాసనే అతిపెద్ద సమస్య. నోటి దుర్వాసనకు కారణాలలో దాదాపు 90% నోటికి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు వంటివి తినడం, మద్యం, ధూమపానం, స్థూలకాయం నోటి దుర్వాసనకు సంబంధించిన కారణాలలో ఒకటి. ఇవే కాక నోరు మొదలుకొని ఆహారనాళం వరకు అనేక సమస్యలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. పగటి వేళల్లో ఆహారం తీసుకోవడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడడానికి ఇలా అనేక కారణాలతో మనం నోటిని అనేకసార్లు తెరుస్తూ ఉంటాం. దాంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. కాబట్టి రాత్రి వేళ తగినంత ఆక్సిజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్ర లేవగానే నోటి నుంచి వెలువడే దుర్వాసన మరింత ఎక్కువగా, ఇబ్బందిగా ఉంటుంది. దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని నోటితో నీటిని బాగా పుక్కిలించి కడుక్కున్నప్పుడు ఈ వాసన కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ఈ దుర్వాసన దీర్ఘకాలికమైన సమస్యగా పరిణమిస్తుంటుంది. ఈ బ్యాడ్ బ్రెత్ అనేది మనకి బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి అది మోర్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి వస్తూ ఉంటుంది. అండర్ ద గమ్స్ క్యాలిక్యులస్ ఉంటే ఈ చిగుళ్ళ కింద మనం తిన్న ఫుడ్ ప్లాక్ అనేది ఇరుక్కుపోయి అది గట్టిగా అయిపోయి క్యాలిక్యులస్ అవుతుంది. ఎప్పుడైతే క్యాలిక్యులస్ చిగుళ్ళ కింద ఉంటుందో అప్పుడు మన గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి రెడ్గా అయ్యి దాని నుంచి మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. బ్లీడింగ్తో పాటు మనకి బ్యాడ్ బ్రెత్ కూడా వస్తుంది. మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఆ కింద ఉన్న బోన్ అరిగిపోయి గ్రాన్యులేషన్ టిష్యూ అయ్యి ఇంకా ప్యూట్రిఫై అయ్యి ఇంకా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. సో ఇవన్నీ మనకి నోటికి సంబంధించినవి. తర్వాత టంగ్ మీద ఎప్పుడన్నా కోటింగ్ ఫామ్ అయినా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇన్ బిట్వీన్ టీత్ ఏదైనా పుచ్చులున్నా కొంతమంది పైన పళ్ళన్నీ నీట్గా ఉంటాయి, ఎక్కడ ఎటువంటి గార ఉండదు, అయినా వాళ్ళు మాట్లాడుతుంటే మనకి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళని మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే ఇన్ బిట్వీన్ టీత్ క్యావిటీస్ ఉంటాయి. సో వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. సో ఇవన్నీ డెంటల్ రిలేటెడ్ బ్యాడ్ బ్రెత్. ఇది కాకుండా కొంతమందికి ఏమన్నా నేసల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి నోట్లోకి డ్రైన్ అయ్యి అక్కడి నుంచి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే, ఈ కంప్లీట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ సిక్రేషన్స్ కూడా బ్యాడ్ బ్రెత్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ టంగ్ మీద ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా జనరలైజ్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన పెక్యులర్ డయాబెటిక్ ఓడర్ వస్తుంది. సో డెంటిస్ట్లకి వాళ్ళు మాట్లాడుతుంటే వచ్చి ఓడర్ పట్టి వాళ్ళు డయాబెటికా కాదా అని చెప్పేస్తాము. అట్ ద సేమ్ టైం లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఎనీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ మనకి ఆ బ్యాడ్ బ్రెత్ తెలిసిపోతుంది. సో ఒక్కసారి వాళ్ళు నోరు ఓపెన్ చేయగానే మనకి ఆ బ్రెత్ బట్టి వాళ్ళకి ఏమన్నా జనరలైజ్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మేము సస్పెక్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ అంటే వాటికి తగిన టెస్ట్లన్నీ చేపించి వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటాము. కాబట్టి బ్యాడ్ బ్రెత్ అనేది లోకల్గా ఉండొచ్చు, జనరలైజ్డ్గా ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ అనేది మనం డిపెండింగ్ అపాన్ ద కాజ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో చాలామందికి ఏంటంటే పొద్దున తిని మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం తిని మళ్ళీ నైట్ అట్లా లాంగ్ ఇంటర్వెల్స్ ఇస్తూ ఉంటారు. ఈ లాంగ్ ఇంటర్వెల్లో కూడా వాళ్ళకి కొంచెం బ్రీత్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇన్ బిట్వీన్ ఫుడ్ మనం ఏదన్నా ఫ్రూట్స్ కానీ అట్లాంటివి తినమని చెప్తాను. అయితే డ్రై ఫ్రూట్స్ కానీ యాపిల్ కానీ గోవా కానీ అట్లా తిన్నట్టయితే ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది సలైవా. సో ఎక్కువ సలైవేషన్ ప్రొడ్యూస్ అయితే బ్యాడ్ బ్రెత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఫుడ్ కంపల్సరీగా ఏదో ఒకటి తినమని చెప్తాము. కంపల్సరీ ట్వైస్ బ్రషింగ్ చేయాలి. ఏ మాత్రం గార మీరు నోటీస్ చేసినా కూడా ఇమీడియట్గా క్లీన్ చేయించుకోండి. లేదా ఎవ్రీ 1 year దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సస్పెక్ట్ చేసి దానికి క్లీనింగ్ అనేది కంప్లీట్ ఓరల్ ప్రొఫిలాక్సిస్, గమ్ మసాజ్ అవన్నీ చేసి పంపిస్తారు. అట్లా ఎవ్రీ ఇయర్ మీరు ఒకసారి డెంటల్ చెకప్ మ్యాండేటరీ పెట్టుకుంటే చాలా వరకు బ్యాడ్ బ్రెత్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఏమన్నా జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఫిజిషియన్ రిఫర్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదని ఒక సామెత. చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేస్తే అది ముదిరిపోయి పీకల మీదకి తెస్తాయని దీని అర్థం. పిప్పి పళ్ళు అలాంటివి. చిన్న సమస్యే కదా అని పిప్పి పళ్లను నిర్లక్ష్యం చేస్తే అవి దంతక్షయాన్ని తీవ్రం చేసి మొత్తంగా నోటి ఆరోగ్యానికి ఎసరు పెడతాయి. దంతక్షయం గురించిన పూర్తి వివరాల్ని
ఇప్పుడు తెలుసుకుందాం. దంతాల్లో 3 పొరలుంటాయి. పైకి తెల్లగా కనిపించేది ఎనామిల్, దాని కింద కాస్త పసుపు రంగులో ఉండేది డెంటిన్, ఇక మనకు కనిపించనిది మూడోది పల్ప్. పల్పులో రక్తనాళాలు, నరం ఉంటాయి. ఏదైనా నొప్పి తెలిసేది 3వ దశలోనే. పిప్పిపళ్ల సమస్య అనేది 3వ దశకు చేరిన తర్వాతే నొప్పి తెలుస్తుంది. మనం తినే ఆహార పదార్థాలు పళ్ల మధ్య ఇరుక్కున్నప్పుడు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా చేరడంతో దంతాలు దెబ్బతినడం మొదలవుతుంది. అయితే పళ్ళు పుచ్చిపోవడం మొదటి దశలో ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ కనిపించకపోవచ్చు. కాకపోతే చూడడానికి కాస్త నల్లగా కనిపిస్తుంది. ఈ దశలో పట్టించుకోకపోతే అది 2వ పొర దాకా చేరుతుంది. ఈ దశలో కూడా పెద్దగా ఇబ్బంది, బాధ ఉండకపోవచ్చు. కానీ ఈ దశలో ఏది తిన్నా దంతాల మధ్య సందులలో ఇరుక్కుపోవడం, తద్వారా నొప్పి రావడం జరుగుతుంది. ఇక పళ్ళు జివ్వుమని లాగడం కూడా మొదలవుతుంది. పిప్పి పళ్ళు అయితే 3వ దశకు చేరుకుంటే మాత్రం చల్లటి, వేడి పదార్థాలు ఏవి తీసుకున్నా దంతాలు జివ్వుమని లాగడం, భరించలేని నొప్పి రావడం జరుగుతుంది. కేరీస్ వల్ల పుచ్చిపోయి ఎనామిల్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో అది ఎనామిల్ వరకు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ వన్స్ ఒకసారి డెంటిన్లోకి వెళ్తే అక్కడి నుంచి అప్పుడు కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది. అప్పుడు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన హోమ్ రెమెడీలు పెట్టుకుని మాకు ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు. సో ఒకసారి ఎనామిల్ డెంటిన్ నుంచి ఆ పుచ్చు మనకి పల్పులోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అక్యూట్ పెయిన్ అనేది, థ్రాబింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ థ్రాబింగ్ పెయిన్ అది అన్బేరబుల్ ఉంటుంది, డెలివరీ పెయిన్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎనామిల్ నుంచి డెంటిన్ నుంచి దాటుకుని మనకు పల్పులోకి వెళ్తే వచ్చే పెయిన్ అనేది చాలా సివియర్. అప్పుడు పేషెంట్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఆ పల్పు నుంచి కూడా అది రూట్లోకి వెళ్ళి రూట్ నుంచి కింద ఎముకలోకి వెళ్తే అప్పుడు ఇంకా మనము రూట్ కెనాల్ చేసినా కూడా కొంతమందికి ఇబ్బంది ఉంటా ఉంటుంది. సో పేషెంట్స్ మీరు కేవలం ఆ క్యావిటీ అనేది ఎనామిల్లో ఉన్నప్పుడే అది జస్ట్ ఫిల్ చేసేస్తాము. మళ్ళీ కేరీస్ రాకుండా ఇప్పుడు కొన్ని ఫిల్లింగ్ మెటీరియల్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మన ఎనామిల్ని మళ్ళీ రీమినరలైజ్ అయ్యే ఫిల్లింగ్ మెటీరియల్స్ లేటెస్ట్గా వచ్చినాయి. సో అవన్నీ పెట్టేస్తే కనుక మీకు డెఫినెట్గా ఆ క్యావిటీ అనేది అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా ఇదంతా అయ్యి మీరు ఇంకా లోపల దాకా అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్యావిటీ మనకి కనపడే చోట కాకుండా పళ్ళ మధ్యలో ఉంటాయి, తిన్నయన్ని ఇరుక్కుంటూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే టూత్ పిక్ పెట్టి తీస్తూ ఉంటారు. సో ఎప్పుడు టూత్ పిక్ పెట్టి తీసి ఇంకా క్యావిటీని పెద్దది చేస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువ ఇరుక్కుంటూ ఉంటాయి. అప్పుడు ఇక పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్రాక్సిమల్ కేరీస్ అని అంటాము. సో ఎప్పుడైతే ప్రాక్సిమల్ క్యావిటీ ఉందో పేషెంట్లకు తెలవదు, వాళ్ళకి ఎటువంటి పుచ్చు ఉన్నట్టు ఉండదు. కానీ ఒకసారి పెయిన్ వస్తే మాత్రం అన్బేరబుల్గా ఉంటుంది. అప్పుడు డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. మనలో చాలా మందికి ఐస్ లాంటి చల్లని పదార్థాలు, పానీయాలు తీసుకున్నప్పుడు లేదా కాఫీ, టీ, సూప్ లాంటి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు జివ్వున పళ్ళు లాగుతుంటాయి. పళ్ళు తోముకుంటున్నప్పుడు కూడా కొంతమందికి ఇలాంటి నొప్పి కనిపిస్తుంటుంది. ఇలా పళ్ళు జివ్వుమనడాన్ని దంతాల్లో సెన్సిటివిటీ అంటారు. ప్రతి నలుగురిలో ఒకరు టీత్ సెన్సిటివిటీతో బాధపడుతుంటారని డాక్టర్లు చెబుతారు. మన పంటిలో బయటకు కనిపించే భాగం క్రౌన్ అయితే, చిగుళ్లలో ఉండి ఆ పన్ను కదలకుండా గట్టిగా పట్టి ఉంచే భాగం రూట్. ఈ రూట్ భాగంలో ఎనామిల్ ఉండదు, డెంటిన్ బయటకు కనిపిస్తుంటుంది. ఆ భాగాన్ని చిగుళ్లు కప్పి ఉంచకపోవటం వల్ల డెంటిన్ బయటపడడంతో దంతాల్లో సెన్సిటివిటీ పెరుగుతుంది. ఆ భాగంలో చల్లని లేదా వేడి పదార్థాలు ఏవి తగిలినా బాధగా ఉంటుంది. ఈ దంతాల సెన్సిటివిటీని అశ్రద్ధ చేస్తే పళ్ళు మరింత బలహీనపడతాయి. అలాగే నోటిలో అల్సర్లు కూడా కొంతమందిని తరచూ వేధిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. వీటికి సకాలంలో సరైన వైద్యం తీసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే మనకి పైన ఎనామిల్ అరుగుతుందో అప్పుడు సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. సో అది డెంటిన్లో ఉన్న వరకు పర్వాలేదు, అది పల్పులోకి వెళ్తే సివియర్ సెన్సిటివిటీ ఉంటుంది. సో ఈ సెన్సిటివిటీ అనేది ఏ కారణం చేత అయినా పళ్ళ పైన ఉండే ప్రొటెక్టివ్ కవరింగ్ అది ఎనామిల్, ఆ ఎనామిల్ అరిగితే వచ్చేది సెన్సిటివిటీ. సో ఒక్కసారి ఏమవుతుందంటే మీకు సెన్సిటివిటీ మైల్డ్గా ఉన్నప్పుడే మీరు దంతవైద్యుని సంప్రదించండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మైల్డ్ అంటే మీకు ఈ ఓవర్ ద కౌంటర్ కొన్ని పేస్ట్లు ఇస్తాము. సో అవి మీరు యూస్ చేస్తూ ఉంటే మళ్ళీ రీమినరలైజ్ అవుతూ ఉంటుంది, సెకండరీ డెంటిన్ ఫామ్ అవుతుంది, అప్పుడు తగ్గిపోతుంది. లేదు చాలామంది ఇంప్రాపర్ బ్రషింగ్ చేసి ఎనామిల్ అరగొట్టేస్తూ ఉంటారు. ఒకసారి ఎనామిల్ అరిగిపోయి అప్పుడు దాని నుంచి సివియర్ సెన్సిటివిటీ ఉంటుంది. సో వాటిని సర్వైకల్ అబ్రేషన్స్ అని అంటాము. ఎప్పుడైతే సర్వైకల్ అబ్రేషన్స్ మీకు ఉంటాయో అప్పుడు ఇమీడియట్గా మేము వాటిని ఫిల్ చేసేస్తాము, అంటే ఎనామిల్ ఫిల్లింగ్స్ పెట్టేస్తాం. సో అట్లా మీకు సర్వైకల్ అబ్రేషన్స్ ఉంటే ఫిల్లింగ్స్ చేయించుకోవాలి. ఒకవేళ పల్ప్ ఎక్స్పోజ్ అయితే మాత్రం ఇమీడియట్ రూట్ కెనాల్ చేసి ఆ తర్వాత దాని మీద తొడుగులు అనేది ఇచ్చేస్తాం.
సో మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉండి మీకు ప్రాబ్లం ఉంటే కనుక హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్లు ఇస్తాం. సో డిపెండింగ్ అపాన్ ద సివియరిటీ ఒకటి, డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఒకటి మీకు ట్రీట్మెంట్ అనేది మేము చేస్తాం. అల్సర్ అంటే ఫస్ట్ ఏంటంటే బ్రేక్ ఇన్ కంటిన్యూటీ ఆఫ్ ద ఎపిథీలియం. మన నోట్లో అంత ఎపిథీలియం ఉంటుంది, టంగ్ మీద, లిప్స్ మీద, చీక్స్లో అంతా. సో ఆ ఎపిథీలియం ఎక్కడైనా బ్రేక్ అయితే దాన్ని అల్సర్ అని అంటాము. అవి జస్ట్ ట్రామాటిక్ అల్సర్ అయితే ట్రామా రిలీవ్ చేసుకోవాలి. యాప్తస్ అల్సర్స్ అయితే మంచి హైడ్రేషన్, తగినటువంటి మినరల్స్ అవన్నీ తీసుకోవాలి. హెర్పటిక్ అల్సర్స్ అయితే మీరు కేర్ తీసుకుని అవి అక్కడతో ఆగిపోయేలా చూసుకోవాలి, ఇంకొకరికి అది ట్రాన్స్మిట్ చేయకుండా. సో ఏదన్నా హ్యాబిట్స్ వల్ల ఈ పాన్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ దానివల్ల వస్తే కనుక ఇమీడియట్గా ఆ హ్యాబిట్ బ్రేక్ చేసుకుని ఒకసారి మీరు ఆ బయాప్సీలన్నీ తీపించుకుని మళ్ళీ మీరు అలాంటివి తినకుండా ఉంటే బెటర్. మన శరీరంలోని మిగతా అవయవాలతో పోలిస్తే ఎక్కువగా ఉపయోగించి అలాగే ఎక్కువగా నిరాదరణకు గురయ్యేది మన నోరే. పొద్దున ఒకసారి శుభ్రం చేసుకోవడం మినహా నోటి గురించి మనం పెద్దగా పట్టించుకో. ఫలితంగా నోటిలో శుభ్రత లోపించి అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. చిగుళ్ళ జబ్బు అలాగే మొదలవుతుంది. నోటిలో తీవ్ర రక్తస్రావానికి కారణమయ్యే చిగుళ్ళ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నోటి శుభ్రత పాటించకపోవటం వల్ల వచ్చే సమస్యల్లో చిగుళ్ల జబ్బు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కొందరిలో చిగుళ్ల సమస్య వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. లక్షణాలు: ఇలాంటి వారిలో పెద్దగా కనిపించకపోయినా చిగుళ్ళు, దంతాలకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుండి రక్తం కారటం అనే సమస్యను మనలో 10 మందిలో 5 ఏదో ఒక సందర్భంలో అనుభవించిన వారే. ఈ చిగుళ్ల వ్యాధులు ముదిరిపోయి సమస్య పంటి ఎముక దాకా వ్యాపిస్తే కానీ సాధారణంగా నొప్పి ఉండదు. అందుకే చిగుళ్ల వ్యాధులను గుర్తించడం అంత తేలిక కాదు. పైగా వాటిపై అవగాహన కూడా తక్కువే. చిగుళ్ల వ్యాధిలో 2 దశలు ఉంటాయి. ఒకటి జింజివైటిస్. ఈ దశలో చిగుళ్ల జబ్బు తీవ్రత అంతగా ఉండదు. చిగుళ్లు ఎర్రగా వాచి ఉంటాయి, ముట్టుకుంటే చివ్వుమంటాయి, బ్రష్ చేసుకున్నప్పుడు రక్తస్రావం కావచ్చు. ఇక 2వ దశ పెరిడాంటైటిస్. ఈ దశలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండి చిగుళ్లలో పుండ్లు ఏర్పడడం, దంతాలు దూరంగా జరిగిపోవడం, దంతాల మధ్య సందులు పెరగడం జరుగుతాయి. దాంతో శాశ్వత దంతాలు వదులు కావడం, ఊడిపోవడం కూడా జరగవచ్చు. మనకి ఏ ప్రాబ్లం అయినా ఈ గమ్స్ ఇన్ఫ్లేమ్ అయితే, అంటే మనం తిన్నవి ఏమన్నా గమ్ కింద, ఈ గమ్కి పెరిడాంటల్ లిగమెంట్కి మధ్యలో ఉండే స్పేసే జింజేవల్ పాకెట్ అంటాము. సో ఎప్పుడైనా ఈ పాకెట్లో తిన్నవి అనేది ఇరుక్కోవటం చాలా కామన్ ఎవ్రీడే. సో అది మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే అది లోపల ఇరుక్కుని అది ప్యూట్రిఫై అయ్యి దాని నుంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ లోకల్గా గమ్ ఇన్ఫ్లేమ్ అయ్యి రెడ్ అయ్యి మనకి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ గమ్ బ్లీడింగ్ నోటీస్ చేసినప్పుడు ఇమీడియట్గా మీరు దంతవైద్యుని సంప్రదించండి. సో వాళ్ళు ఆ గమ్ కింద ఉన్నదంతా క్లీన్ చేసేస్తే మీకు మళ్ళీ బ్లీడింగ్ అనేది రాదు. సో చాలామంది ఏం చేస్తారంటే మౌత్ వాష్లు వాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్లు తీసుకుని ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ క్యాలిక్యులస్ అనేది ఆ లోపల పెరిడాంటల్ లిగమెంట్ని బ్రేక్ చేసి లోపల ఎముక మీద డిపాజిట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎముక మీద డిపాజిట్ అవుతుందో ఎముకని అరగదీస్తుంది ఆ బ్యాక్టీరియా. ఆ ఎముకంతా అరిగిపోయి గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఆ టిష్యూ ఫామ్ అయిపోయి అందులో నుంచి మనకి పస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ గమ్స్ నుంచి వచ్చే వాసన అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. చాలాసార్లు వాళ్ళు మాట్లాడుతుంటే ఎదుట వ్యక్తి అక్కడ కూర్చోలేరు, అది వినలేరు, అంత దుర్వాసన అనేది వస్తుంది. కాబట్టి మీరు బ్లీడింగ్ నోటీస్ చేస్తే క్లీన్ చేయించుకోండి, ఎక్స్రేస్ తీపించుకోండి, బోన్ ఎలా ఉందో చూసుకోండి. ఆ బోన్ కనుక అరుగుతున్నట్టుంటే ఇమీడియట్గా గ్రాన్యులేషన్ టిష్యూ అంతా స్క్రేప్ చేయించుకుని మళ్ళీ బోన్ ఫామ్ అవటానికి బోన్ గ్రాఫ్ట్ పెడతాము. సో ఒక్కసారి బోన్ గ్రాఫ్ట్ పెడితే కనుక మళ్ళీ బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు గమ్సే కదా అని ఊరుకోవద్దు. గమ్కి మసాజ్ అనేది కంపల్సరీ. ఎవ్రీ డే బ్రషింగ్ తర్వాత మనం పై చిగుళ్ళు కిందకి, కింద చిగుళ్ళు పైకి ఫింగర్తో మసాజ్ చేయాలి. కొంతమందికి గమ్స్ స్వెల్ అయిపోయి పద్యాలు మూసుకుంటే గమ్స్ కనపడతా ఉంటాయి. సో అదంటే చాలా గమ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టు, గమ్ ఎన్లార్జ్ అయినట్టు. సో వాడు ఏంటంటే ఇన్కంప్లీట్గా నోరు కూడా మూయలేరు. అలాంటి వాళ్ళు ఆ గమ్ సర్జరీ అనేది చేయించుకోవాలి. జింజవెక్టమీ అనేది చేస్తాము. ఈ ఎపిలెప్టిక్ పేషెంట్స్ కానీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ వాళ్ళు తీసుకునే మెడికేషన్ వల్ల ఈ ఎపిలెప్టిక్ గమ్స్ అంటే చాలా జింజేవల్ ఎన్లార్జ్మెంట్స్ ఉంటాయి. సో ఆ ఎన్లార్జ్మెంట్స్ అన్ని మనం కరెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని ఆ డ్రగ్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. స్టెప్ వైజ్ ఓరల్ హైజీన్ అనేది చిల్డ్రన్కి ఫస్ట్ వాళ్ళు బ్రషింగ్ అనేది స్టార్ట్ చేసినాక పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళకి 6 years వచ్చే వరకు వాళ్ళ దగ్గరే ఉండాలి. పేరెంట్సే బ్రష్ చేయాలి. వాళ్ళకి నోరు మొత్తం చూపించాలి. వాళ్ళకి క్యావిటీస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వాళ్ళు బ్రష్ చేసుకుని కంపల్సరీ ఒక మిర్రర్ ముందు నుంచుని బ్రష్ చేసుకోవాలని చెప్పాలి. సో వాళ్ళకి వాళ్ళే ఎవ్రీ డే
డైలీ రొటీన్ కింద నైట్ టైము మార్నింగ్ బ్రష్ చేసుకోవటం అనేది నేర్పించాలి. అట్లా వాళ్ళకి అలవాటు అయిపోయినాక స్లోగా వాళ్ళు బ్రష్ చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏ చిన్న క్యావిటీస్ ఉన్నా ఇమీడియట్గా ఫిల్ చేయించుకోవాలి. నైట్ టైం షుగర్ ఉన్న ఫుడ్స్ కానీ ఏమి ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే కనుక వాడు మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. సో ఇట్లా ప్రికాషన్స్ అన్ని. చాక్లెట్లు అనేది పిల్లలకి కొంతవరకు ఇవ్వచ్చు. అది తిన్నాక నోరు క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకునేలాగా వాళ్ళకి చెప్పాలి. సో అట్లా మనం పిల్లల్ని చూసుకుంటా ఆ తర్వాత ఈ అడల్ట్స్ అయినాక టీనేజ్లో వాళ్ళు రకరకాల ఫుడ్స్ అన్నీ తింటూ ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎవ్రీ డే కంపల్సరీ బ్రషింగ్ ఇంపార్టెంట్. చాలామంది మౌత్ వాష్లు అట్లాంటివి డిపెండ్ అయిపోయి బ్రష్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుని ఇన్ బిట్వీన్ టీత్ ఫ్లాసింగ్ చేసుకుంటా. వాళ్ళకి కొన్ని పళ్ళు పాల పళ్ళు ఉంటాయి, కొన్ని పర్మనెంట్ టీత్ ఉంటాయి, కొన్ని ఎత్తుపళ్ళు ఉంటాయి, కొన్ని వంకర పళ్ళు ఉంటాయి. అలా చూసుకోవాలి. సో ఎప్పుడైనా ఈ క్రౌడింగ్ ఉన్నా లేకపోతే పళ్ళు ఎత్తుగా ఉన్నా వాటిని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఏ క్యావిటీ నోటీస్ చేసినా ఇమీడియట్గా ఫిల్ చేయించుకోండి. బ్లీడింగ్ ఉంటే క్లీన్ చేయించుకోండి. అట్లా మీరు నోటీస్ చేసుకోండి. లేదు అంటే మీరు ఒక డెంటిస్ట్ని పెట్టుకుని ఎవ్రీ 6 months కానీ 1 year కానీ వెళ్ళి చూపించుకుంటా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దంతాలు చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు నిత్యం మనం చక్కటి ఆహారపు అలవాట్లు పాటించాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, మసాలాలు, స్పైసీ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోకూడదు. తిన్న తర్వాత పరిశుభ్రమైన మంచినీటితో పుక్కిలించాలి. ఇలా చేయటం వల్ల పళ్ల మధ్య మిగిలిపోయిన చిన్న చిన్నగా ఉండే ఆహార పదార్థాలు పూర్తిగా బయటకు వచ్చేస్తాయి. పాన్, గుట్కా, సిగరెట్లు, మద్యం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. నిమ్మ, నారింజ మొదలైన సిట్రిక్ ఆమ్లం కలిగిన పళ్ళు, పళ్ల రసాలు పళ్లకు హాని కలిగిస్తాయి. ఆమ్ల స్వభావం కలిగిన ఆహార పదార్థాలు, పళ్ల రసాలు కూడా పళ్లకు కొద్దిగా హాని కలిగిస్తాయి. సోడా గ్యాస్ కలిగిన ద్రవాలు, కూల్ డ్రింక్స్ పళ్లకు హాని చేస్తాయి. ఇలాంటి వాటిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకున్న తర్వాత బ్రష్ చేసుకోవడం ఉత్తమం. గోళ్లు కొరకడం, అస్తమానం పెన్సిల్ని, సూదుల్ని నోట్లో పెట్టుకోవడం, కూల్ డ్రింకులను దంతాలతో ఓపెన్ చేయడం, షాంపూలను నోటితో చించడం ఇలాంటి అలవాట్లు దంతాలకు హాని చేస్తాయని గుర్తుంచుకోవాలి. దంతాల సంరక్షణ విషయంలో ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దంతాలు చక్కటి ఆరోగ్యంతో మిలమిలా మెరుస్తుంటాయి. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవడమే. నోటి శుభ్రత అనేది దంత సమస్యల్ని నివారించడానికి మాత్రమే కాదు, ఒంట్లో ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తోడ్పడుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుకునేందుకు రోజుకు 2 పూటలా బ్రష్ చేసుకోవాలి. పిప్పి పళ్ళు, చిగుళ్ళ జబ్బులు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి.